ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడ్డలారా, మన రక్షకుడు, మన విమోచకుడు యేసయ్య దివ్యనామంలో మీకందరికీ ఈ పరిశుద్ధ దినాన దైవాశీస్సులు, శుభాలు తెలుపుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు ఆరాధనను చిన్న ప్రార్థన చేసి ఆరంభించుకుందాం. తలలు వంచి ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడైన మా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సర్వశక్తి గల నామములో మరొకసారి ఈ రీతిగా సంఘంతో కలిసి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేసినందుకై స్తోత్రాలు. మా ఎడల మీరు చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ పరిశుద్ధ దినాన మీ సన్నిధిలో మా తండ్రి మేము గడుపుచున్న ఈ సమయాన్ని మాకు దీవెనకరం చేయండి. ఈ ఆరాధనలో, ఈ వాక్య ధ్యానములో మాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. మరి ముఖ్యంగా మా చుట్టూ ఉన్నటువంటి భయానక పరిస్థితులలో మా ఎడల మీరు కృప చూపి ప్రేమతో మమ్మల్ని సజీవులుగా ఉంచుచున్నందుకు స్తోత్రాలు. మా దేవా, మా ప్రభువా, మరొకసారి మీ సర్వోన్నతమైన సర్వశక్తి గల నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియబిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నా. ఈ కరోనా వైరస్ బారి నుండి మమ్మల్ని అందరినీ మీరు సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు. విదేశాలలో ఉన్న మా ప్రియబిడ్డలందరినీ మరొకసారి మీ కృపగల కాపుదల కొరకు సమర్పిస్తున్నా. మా రాష్ట్రంలో ఆయా ప్రాంతాలలో, అలాగే ఇండియాలో ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి మా ప్రియబిడ్డలను, వారి ఉద్యోగాలను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కరోనా బారి నుండి వారిని సంరక్షించి ఏ కీడు వారిని సమీపించకుండా మీ ప్రేమగల కాపుదలలో వారిని ఉంచమని వేడుకుంటూ, ఈ ఆరాధనలో మీరు మాకు తోడై ఉండమని, ప్రారంభం నుండి చివరి వరకు మీ ప్రేమగల నాయకత్వాన్ని దయచేయమని, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఇందును బట్టి కలుగునట్లుగా మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం ఒక పాట విందాం. జయమర్మటించెదము.
జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సంగమా, ఈ సమయంలో ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధుడైన యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఈ సమయం కొరకై చదువుకుందాం. St. John Gospel, 21st chapter, verses from 1 to 14. అటు తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జబదయ కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరము ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండిని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను
వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడుగతిగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగూ చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను ఈ పరిశుద్ధ దినము కొరకై దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడ్డలారా, యేసు పరిశుద్ధ నామములో మీకు అందరికీ మరొకసారి సజీవుడు పునరుద్ధానుడైన సర్వశక్తి సంపన్నుడైన యేసు నామములో దైవాశీస్సులు తెలుపుచున్నాను. ఈ భయానక పరిస్థితులలో దేవుడు మీతో ఉన్నందుకై, మీ చుట్టూ తన ప్రసన్నతను ఉంచినందుకై, తన కృపాక్షేమములు మీ వెంబడి వచ్చుటకు దేవుడు తన చేతులను మీ కొరకు చాపుతూ తన దీవెనల వర్షం మీపై కురిపించుచున్నందుకై మరొకసారి దేవదేవునికి మీ పక్షంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ సన్నిధి కాపుదల మీ చుట్టూ ఉండాలని, మీ కుటుంబాలపై ఉండాలని మరొకసారి మీ పక్షంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి మన ప్రియ బిడ్డలు అనేక మంది ఆయా దేశాలలో స్థిరపడి ఉంటుండగా అక్కడ కూడా కరోనా వైరస్ అనేకులను మరి ప్రాణాపాయ స్థితిలోనికి తీసుకువెళ్తున్న సమయంలో దేవుడు మన ప్రియ బిడ్డల చుట్టూ తన ప్రసన్నత నుంచి ఈ మరణకరమైనటువంటి వైరస్ నుండి మన ప్రియ బిడ్డలను సంరక్షించున్నట్లు, వారి చుట్టూ ప్రేమగల దేవుడు తన ప్రసన్నతను ఉంచున్నట్లు ప్రతిదినము మిమ్ములను బట్టి, మీ బిడ్డలను బట్టి, మరి ముఖ్యంగా విదేశాలలో ఉన్న మన ప్రియ బిడ్డలందరిని బట్టి మేము మిక్కిలిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, మరి ఈ చదవబడిన లేఖన భాగాలలో నుండి కొన్ని పారమార్థిక సత్యాలను మీ మధ్య ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనకందరికీ తోడై ఉండాలని ప్రభు సన్నిధిలో కనిపెడదాం. బలహీనుడనైన నన్ను ప్రేమగల దేవుడు తన కృపతో బలపరిచి మీ అందరికీ అవసరమగు పారమార్థిక సత్యాలను ఈ లేఖన భాగంలో నుండి బోధించగలిగే జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రసాదించాలని, నన్ను మరుగుపరిచి ఆయన నా ద్వారా మహిమ పొందాలని నేను దేవుణ్ణి వేడుకుంటూ మరొకసారి మీకందరికీ దైవాశీస్సులు తెలుపుచున్నాను. ప్రియులారా, క్రైస్తవ శుభప్రదమైనటువంటి నిరీక్షణ యేసు పునరుద్ధానమే. క్రైస్తవ విశ్వాసానికి ఆయువు పట్టు పునరుద్ధానం. యేసు ప్రభువు పునరుద్ధానుడు కాని ఎడల వాట్ విల్ హ్యాపెన్?
ఏమి జరిగి ఉండేది అని మనం ఒక నిమిషం ఆలోచిస్తే, ఈరోజు మనం ఎంతో వైభవంగా కట్టుకున్నటువంటి మన సంఘం, లేకపోతే అవర్ చర్చ్ ఈజ్ నాట్ చర్చ్, దట్ ఈజ్ ఓన్లీ ఏ క్లాస్ రూమ్. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పిన మాటలను బట్టి క్రీస్తు లేపబడని ఎడల మనం ఇంకనూ పాపములోనే ఉండేది వారము. The cross and crucifixion is also wasted. The cross and crucifixion, ఆ వైభవాన్ని సంతరించుకుందంటే అది క్రీస్తు పునరుద్ధానం వలనే అనే సత్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ యేసు పునరుద్ధానుడు కాకపోతే మనం చేస్తున్న ఈ శిలువ ధ్యానాలు, మనము చేస్తున్నటువంటి ప్రార్థనలు, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమేనని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే క్రైస్తవ విశ్వాసానికి ఎనలేని కీర్తి తీసుకువచ్చింది యేసుక్రీస్తు పునరుద్ధాన సంఘటన అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియులారా, మరి యేసుక్రీస్తు పునరుద్ధానములో మనం ఆనందిస్తున్నటువంటి సమయంలో, ఆయన పునరుద్ధాన శక్తిలో మనం ఎదుగుతున్నటువంటి సమయంలో, ఆయన పునరుద్ధాన సత్యాలను స్మరించుచున్నటువంటి సమయంలో, మనందరి జీవితాలలో ఈ సమయాన్ని మనం దీవెనకరంగా మలుచుకోవటానికి ఈరోజు కొన్ని సత్యాలను నేను మీ మధ్య ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు పునరుద్ధానంలో 2 వింతల గురించి చెప్పి నేను ముందుకు వెళ్తాను. అవి, ఒకటి ఖాళీ సమాధి, రెండవది ఆ సమాధికి ఉంచబడినటువంటి కాపల. ఈ 2 కూడా వింతలే. ఎందుకంటే ప్రపంచానికి ఖాళీ సమాధి చూపినటువంటి వ్యక్తి ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మన రక్షకుడైన యేసు. అలాగే చరిత్రలో ఎవరి సమాధికి అంత పటిష్టమైనటువంటి కాపలా కూడా ఉంచబడలేదు. ఇవి 2 కూడా వింతలే. ఖాళీ సమాధి, ఆ సమాధిపై ఎంతో పగడ్బందీగా ఉంచబడినటువంటి రాచముద్ర, కావలివారు, ఇవన్నీ పునరుద్ధాన ఔన్నత్యానికి, పునరుద్ధాన విజయానికి గొప్ప సాక్ష్యాలుగా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాంటి గొప్ప ఈ పునరుద్ధానాన్ని మనం నిత్యము జ్ఞాపకం చేసుకొని ఆ పునరుద్ధాన బలముతో నింపబడుతూ ఉండవలసినటువంటి వారమని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎప్పుడూ ఒక సత్యాన్ని విస్మరించకూడదు. అదేంటంటే మన ప్రభువు, మన రక్షకుడైన యేసు సజీవుడు అనే విషయాన్ని మనం నిత్యము జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకంటే అపవాది యేసు పునరుద్ధానాన్ని మరచిపోయేటట్లుగా చేస్తూ ఉంటాడు. ఆయనలో
ఉన్నవారంతా, అంటే ఆయనను విశ్వసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఈ పునరుద్ధానాన్ని మరచిపోకూడదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆనాడు యేసును వెంబడించినటువంటి అనేక మంది, మరి ముఖ్యంగా ఆయన శిష్యులు కూడా ఆయన పునరుద్ధానాన్ని మరిచిపోయినట్లుగా మనం చూస్తాం. లూకా సువార్త 24వ అధ్యాయం 7-8 వచనాలలో మనం చూసినట్లయితే దేవదూతలు చెప్పినటువంటి మాటలు మనకి జ్ఞాపకం వస్తాయి. అవేంటంటే, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నది వారితో అనిరి. ప్రియులారా, మనం 40 days లెంట్ సీజన్లో ఆయన శ్రమను ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత సిలువను జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన సిలువ మీద మాట్లాడినటువంటి 7 మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఆయన పునరుద్ధానాన్ని మాత్రం ఒకే ఒక్క రోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఇది విచారకరమైనటువంటి విషయం. క్రైస్తవ విశ్వాసానికి ఆయువు పట్టైనటువంటి ఈ పునరుద్ధానం మనకు యేసు సజీవుడని నిత్యము జ్ఞాపకం చేసే సత్యమైనప్పటికీ కూడా ఈ పునరుద్ధాన మహత్యాన్ని మనం నిత్యము స్మరించం, జ్ఞాపకం చేసుకోం. ఆయన శ్రమలను స్మరిస్తాం. ఈ లెంట్లో మనం చాలా పశ్చాత్తాపడుతూ ప్రార్థనల్లో గడుపుతాం. కానీ ఓన్లీ ఈస్టర్ పండుగ రోజు మాత్రమే ఆయన పునరుద్ధానాన్ని గురించి మనం మాట్లాడతాం. ఆ ఒక్కరోజే మనం విజయ గీతములు పాడరే అనే పాట పాడతాం. గీతం గీతం జయ జయ గీతం అని చెప్పి ఉత్సాహంగా ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసే పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. లేచినాడురా సమాధి, యేసు లేచెను ఆదివారమున. ఈ పాటలన్నీ ఓన్లీ ఈస్టర్ రోజు మనం పాడే పాటలు. ఆ పండుగ తర్వాత మనం ఆ పాటలు మరలా ఈస్టర్ రోజే పాడతాం. కానీ ఈ మధ్యలో ఎప్పుడు ఈ పాటలు పాడం, మనకందరికి తెలుసు. అందుకే ఈరోజు క్రైస్తవ విశ్వాసుల్లో చాలామందికి ఈ గీతం గీతం జయ జయ గీతం, విజయ గీతములు పాడరే, లేచినాడురా సమాధి అనే పాటలు మామూలుగా ఈ సంవత్సరం అంతా మనం పాడే రొటీన్గా పాడేటువంటి పాటలలాగా పాడలేరు. కారణం ఏంటంటే కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే మనం ఆ పాటలు పాడుతూ ఉంటాం. అందుకే మనం ఈ విషయాన్ని గురించి మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ప్రతిదినము కూడా యేసు సజీవుడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని చెప్పి నేను ఈ సమయంలో మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన శత్రువులకు ఆ విషయం జ్ఞాపకం ఉంది, అపవాదికి జ్ఞాపకం ఉన్నది, ఆయన విరోధులందరికీ ఆ విషయం జ్ఞాపకం ఉన్నది. కానీ ఆయనను వెంబడించినటువంటి శిష్యులకు మాత్రం, ఆయన ప్రేమించిన బిడ్డలకు మాత్రం ఆయన పునరుద్ధానుడు అవుతాడు అన్నటువంటి ఆ సత్యం జ్ఞాపకం లేదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62-63 వచనాలలో మనం చూసినట్లయితే
అక్కడ ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 27, 62, 63 వచనాలు. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. వారికి జ్ఞాపకం ఉన్నదని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ముందుగా చెప్పిన మాటలు వారు జ్ఞాపకం ఉంచుకున్నారు. ఏమనంటే, నేను 3వ రోజు తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి మాటలు శత్రువులు జ్ఞాపకం ఉంచుకున్నారు. కానీ ఆయనతో ఉంటూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన పరిచర్యలో పాలిభాగస్తులైనటువంటి ఆయన ప్రేమించిన బిడ్డలు ఎవరికి, చివరికి శిష్యులకు కూడా ఆయన పునరుద్ధానుడు అవుతానని చెప్పిన ఆ సంఘటన జ్ఞాపకం లేదు అని చెప్పటానికి మనం ఈ సమయంలో ఈ వచనాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో అందుకే నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనను ప్రేమించి ఆయనను వెంబడిస్తున్నటువంటి మనమందరం కూడా ఆయన సజీవుడు అనే సత్యాన్ని ప్రతిదినం మనం జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పి, జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి, ప్రతిదినం ఆయన పునరుద్ధాన శక్తితో నింపబడుతూ ఉండాలని చెప్పి నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మార్టిన్ లూథర్, గ్రేట్ రిఫార్మర్, ఆయన భార్య క్యాథరిన్, వారిని గురించి ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ మీకు చెప్పి ముందుకు వెళ్తాను. ఒకరోజు మార్టిన్ లూథర్ తన పరిచర్యలో ఏదో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఆయన కృంగిపోయి దీనంగా, దిగులుగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడట. భార్య క్యాథరిన్ ఆయన దగ్గరకు వచ్చి, ఏంటి, ఎందుకు విచారంగా ఉన్నా, ఏం జరిగింది అని ఆయనను ప్రోత్సహించటానికి, ఓదార్చటానికి ఏదో మంచి మాటలు చెప్పి ఆయన ధైర్యపరచడానికి ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆయన తన విచారం నుండి బయటికి రాలేకపోతున్న సమయంలో మరుసటి రోజు అదే రీతిగా ఆయన కూర్చొని దిగులుగా, విచారంగా ఉంటున్నటువంటి సమయంలో క్యాథరిన్ ఏం చేసిందంటే, నల్లటి డ్రెస్ వేసుకొని ఆ లూథర్ గారి ముందు కూర్చుందట. ఆ బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ఎవరో మరణించారు అనే దానికి సంకేతం. వెంటనే ఆమె వైపు చూసి మార్టిన్ లూథర్ అడిగాడట, ఏంటి క్యాథరిన్, ఎందుకు బ్లాక్ డ్రెస్ వేసుకుని, ఎవరు చనిపోయారు అని అడిగాడట. వెంటనే ఆమె తెలివిగా సమాధానం చెప్పిందట. ఏమనంటే, యేసయ్య చనిపోయాడు అన్నదట. అంటే వెంటనే దిగ్గున లేచాడంట మార్టిన్ లూథర్. నా ప్రభువు సజీవుడు అని చెప్పి లేచి నిలబడి, సజీవుడైన యేసును చనిపోయాడని ఎందుకు చెబుతున్నావు అని చెప్పి ఆమెను అడిగినప్పుడు ఆమె వెంటనే చెప్పిందట, నీ ప్రభువు సజీవుడైతే నువ్వెందుకు అవిశ్వాసంలోనికి జారిపోతున్నావు, ఎందుకు దిగులుగా, విచారంగా, అన్నిటిని పోగొట్టుకున్న వాడిలాగా విచారిస్తున్నావు అని చెప్పి ఆయనను ధైర్యపరిచినప్పుడు వెంటనే మార్టిన్ లూథర్ సిగ్గుపడి, నా ప్రభువు సజీవుడు కదా, నేనెందుకు విచారిస్తున్నాను అని చెప్పి ధైర్యాన్ని తెచ్చుకొని తిరిగి యథావిధిగా తన పరిచర్యకు ఉపక్రమించి ముందుకు సాగాడట.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం నిర్వీర్యులము కాకుండా, మనం నిరీక్షణను పోకుండా కాపాడుకోవటానికి, విశ్వాసములు మనం చేతగాని వారిగా మిగిలిపోకుండా ఉండటానికి, మన విశ్వాసం సజీవంగా ఉండటానికి మనం నిత్యము ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే మన ప్రభువు సజీవుడు అనే సత్యం. ఎప్పుడైతే మన ప్రభువు సజీవుడని మనం నమ్ముతామో, నీ శ్రమలో, నీ శోధనలో, నీ బాధలో, నీ బలహీనతలో నువ్వు నూతన బలముతో ముందుకు సాగిపోతావు. నీకెదురైన ప్రతి శ్రమను కూడా నువ్వు అధిగమించటానికి పునరుద్ధానుడైన యేసు తన శక్తితో నిన్ను నింపి నిన్ను ముందుకు తీసుకువెళ్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఈరోజు చదివినటువంటి ఈ లేఖన భాగాలలో నుండి విశ్వాసములో నుండి జారిపోతున్నటువంటి పేతురును ప్రభువు సంధించి తన పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా తిరిగి ఆయన మహిమార్థమై, ఆయనకు బలమైన సాక్షిగా, ఆయన పునరుద్ధాన బలముతో నింపి ఆయనను తన చిత్తానుసారంగా మలచుకొని పేతురును ఏ ఉద్దేశముతో దేవుడు పిలిచాడో తిరిగి ఆ సంకల్పం పేతురులో నెరవేర్చబడటానికి దేవుడు రక్షకుడైన యేసయ్య తన పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా పేతురును సంధిస్తున్నటువంటి ఈ సంఘటన ఈరోజు మీ మధ్య ధ్యానించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ భాగంలో మరి క్లుప్తంగా కొన్ని సత్యాలు నేను మీకు జ్ఞాపకం చేసి నా వాక్య ధ్యానాన్ని ముగిస్తాను. మన రక్షకుడైనటువంటి యేసయ్య ఏదైనా ఒక పనిని ఎవరితోనైనా ప్రారంభించినప్పుడు ఎవరితో ఆ పనిని ప్రారంభిస్తాడో దానిని ఆ వ్యక్తి ద్వారా సంపూర్ణము చేసే వరకు ఆ వ్యక్తిని వదలడు, ఆ వ్యక్తిని వెంటాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి జీవితంలో కొన్ని అవరోధాలు, కొన్ని అవకాశాలు ఆయన ముందుంచుచు వాటి ద్వారా ఆ వ్యక్తిని సంధించి తన చిత్త ప్రకారం మలుచుకొని తన చిత్తాన్ని ఆయన జీవితంలో నెరవేర్చి ఆ వ్యక్తి ద్వారా ఆయన మహిమ పొందటానికి ఇష్టపడతాడు అనే ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని నేను జ్ఞాపకం చేయటానికి ఈ మూడవ పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా పేతురును ప్రభువు సంధిస్తున్నటువంటి ఈ సంఘటన ద్వారా నేను మీకు జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం 41వ వచనంలో మనం చూసినప్పుడు ఆంద్రియా ఏం చేస్తారంటే సీమోను వీరు యేసు ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు సీమోనును చూసి ప్రభు ఏమంటాడంటే, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువు అంటాడు. ప్రభువు సీమోను పేతురును చూసి చెప్పినటువంటి మాట అంటే ముందే చెప్పేశాడు, నువ్వు కేఫా అనబడుదువు. సీమోను అంటే రెల్లు, కేఫా అంటే రాయి. అంటే ప్రస్తుతం పేతురు ఏమై ఉన్నాడో చూశాడు ప్రభు. ఆ తరువాత ఏమి కానయ్యున్నాడో కూడా
ఎరిగి ఉన్నాడు కాబట్టి నీవు కేఫా వనబడుదువు అంటాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 16:18 మనం చూసినట్లయితే, మత్తయి సువార్త మాథ్యూ గాస్పెల్ 16th చాప్టర్ 18th వర్స్లో మనం చూసినట్లయితే, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను అని చెప్పి ప్రభు పేతురుని గురించి మాట్లాడుతూ ఉండటం మనం చూస్తున్నాం. తర్వాత అంటాడు అక్కడే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు పరలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. ఇది పేతురుని గురించి ప్రభువు చెప్పినటువంటి మాట. అంతగా ప్రభు పేతురుని హెచ్చిస్తూ ఆ ప్రశంసలు చెబుతూ ఉంటే వెంటనే పేతురు ఏమంటాడంటే, సిలువ నీకు దూరమగునుగాక అంటాడు. 16, 22, 23 వచనాల్లో మనం ఈ విషయాలన్నీ చూస్తాం. వెంటనే ప్రభు అంటాడు, సాతానా నా వెనకకు పొమ్ము అంటాడు. సాతానా నా వెనకకు పొమ్ము. సరే, అక్కడ ఆ విషయాలు అట్లుంచినట్లయితే మత్తయి సువార్త 26:33లో మనం చూసినట్లయితే ఇంకొక విషయాన్ని కూడా పేతురు జీవితంలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అందుకు పేతురు మత్తయి సువార్త 26:33, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని తెలియచేశాడు. పేతురు చెప్పినటువంటి మాట ఇది. ఆ మాట చెప్పాడు. ఆ తర్వాత పేతురు ముమ్మారు బొంకినట్లుగా కూడా మనం చూస్తాం. ఇంకొక సన్నివేశం మత్తయి 26:35లో ఇంకొక మాట అంటాడు పేతురు, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. ఇది ఇంకొక విషయం పేతురు జీవితంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి 26:69 తర్వాత వచనాలు 75 వచనాల వరకు మనం చూస్తే ఆ తర్వాత పేతురు ఏ రీతిగా బొంకాడో ఆ సన్నివేశం అంతా అక్కడ మనం చదవగలుగుతాం. ప్రియులారా, మరి ఇలాంటి పేతురును ప్రభు అంటే పేతురు పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప ప్రణాళిక, ఆ ప్రణాళిక పేతురు జీవితంలో నెరవేర్చబడటానికి ప్రభువు ఆయనకిచ్చిన అవకాశాలు, ప్రభు ఇస్తున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక విశ్వాసం నుండి వైదొలిగి ఆయన ప్రక్కకు వెళుతున్న సమయంలో మరలా ఆయనను తన యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి పేతురు జీవితంలో తన సంకల్పాన్ని నెరవేర్చుట కొరకై యేసు పునరుద్ధానుడైన తరువాత మరి పేతురు తిరిగి క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడలేనటువంటి అవిశ్వాసపు జీవితంలో అడుగిడిన సమయంలో తిరిగి మరలా ఆయన కొరకై ప్రభువు చూపిన ప్రేమ, ఆయన తన కొరకై పేతురును సిద్ధపరుచుచున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటానికి ఇక్కడ 3 సత్యాలు నేను మీ మధ్య ధ్యానించటానికి
ఇష్టపడుతున్నాను. ఈ 3 విషయాల ద్వారా మనం పేతురును యేసు ప్రభు ఎలాగా తన యొక్క చిత్తానుసారిగా మలచాడో మనం గమనించటానికి ఈ సత్యాలు మనకు సహాయపడతాయని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. వాటిలో నేను తీసుకున్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యం. ద లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్ ఇది టాపిక్. దానికి నేను 3 సబ్ టైటిల్స్ ఏర్పాటు చేశాను. వాటిలో మొదటిది, హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ సెట్బ్యాక్ ఆర్ అవర్ ఫెయిల్యూర్. యేసు మన అపజయానికి ప్రభు. జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ సెట్బ్యాక్, అవర్ ఫెయిల్యూర్. యేసు మన అపజయానికి ప్రభు. రెండవది, హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ సక్సెస్. యేసు మన విజయానికి ప్రభు. జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ సక్సెస్. ఆయన మాత్రమే మనకు విజయాన్ని ఇవ్వగలడు. మన విజయానికి ప్రభువు ఆయనే. మూడవ సబ్ టైటిల్ ఏంటంటే హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ సస్టెనెన్స్. యేసు మన జీవనాధారమునకు ప్రభువు. జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ సస్టెనెన్స్. మన జీవనాధారమునకు ఆయనే ప్రభువు అని చెప్పి ఈ 3 సబ్ టైటిల్స్ ద్వారా యేసుక్రీస్తుని తిరిగి యేసయ్య తన చిత్తానుసారంగా ఎలా మలిచాడో నేను మీకు జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రభువు పేతురును సంధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ 7 శిష్యులు ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పటికే 2 సార్లు యేసు ప్రభు శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. ఇది 3వ ప్రత్యక్షత. ఈ 3వ ప్రత్యక్షత కొంచెం ఆలస్యమైంది. ఆ సమయంలో పేతురు ఆయనతో పాటు ఇంకా 6 మొత్తం 7 శిష్యులు ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సడన్గా పేతురు ఏమంటున్నాడంటే 3వ వచనంలో, నేను చేపలను పట్టబోదును అని వారితో అనగా, వాళ్ళు ఏమంటున్నారంటే మేము నీతో కూడా వచ్చేదమనిరి. ఐఎమ్ గోయింగ్ టు ఫిష్ అనగానే ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఏమంటున్నారంటే we too are coming. మేము కూడా నీతో వస్తాం అని చెప్పి వీరు పేతురును వెంబడిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వీరికి నాయకుడు ఎవరయ్యా అంటే పేతురు అని చెప్పి మనం చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ప్రియులారా, ఇదివరకు వీరికందరికీ నాయకుడు లేకపోతే ప్రభువు ఎవరయ్యా అంటే మన రక్షకుడైనటువంటి యేసు. ఇప్పుడు మాత్రం వీరికి నాయకుడు లేకపోతే ప్రభువుగా పేతురు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే పేతురును వీరు వెంబడిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు చేపలు పట్టడానికి వెళ్ళారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు చేపలు పట్టడానికి వెళ్ళి ఒక రాత్రి అంతా ప్రయాసపడ్డారు. కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇక్కడ 3వ వచనంలో ఆ విషయాన్ని మనం గమనించగలం. దట్ నైట్ దే కాట్ నథింగ్. ఆ రాత్రి
వారు ఏమీ పట్టలేకపోయారు. నేను అంటాను, బహుశా పేతురు జీవితంలో దిస్ ఇస్ ట్రెమెండస్ నైట్. ఎందుకంటే ఒక రాత్రంతా వారి వలలో ఒక్క చేప కూడా రాకపోవటం నిజంగా పేతురు జీవితంలో ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక తన ఫిషర్మ్యాన్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ పేతురు జీవితంలో ఇది ఒక గొప్ప ఓటమి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ఆ రోజు పేతురు చేపలు పట్టి ఉన్నట్లయితే వారికి ఇక యేసుతో పని లేదు. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫెయిల్యూర్? ఈ ఓటమికి కారణం ఎవరు అని చెప్పి ఒకవేళ నేను ప్రశ్నిస్తే మనకి ఎన్నో సమాధానాలు వస్తాయి. అయితే నేను అంటాను, ఈ అపజయానికి కారణం ఎవరు అంటే యేసు అని చెప్పి నేను సమాధానం చెబుతున్నాను. జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్, అవర్ సెట్ బ్యాక్. ఎందుకంటే అప్పటి వరకు యేసు ప్రభు నాయకత్వంలో ఉన్నటువంటి వీరు, ఈ శిష్యులు, ఇప్పుడు పేతురు నాయకత్వంలో పేతురు మాటను శిరసావహిస్తూ ఆయన చెప్పినట్లుగా వెళ్ళారు. రక్షకుడైన యేసు పేతురుని పిలిచింది ఎందుకంటే, శిష్యులను పిలిచింది ఎందుకంటే, మిమ్ములను మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తానని. కానీ వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఏ సంకల్పంతో పిలిచాడో ఆ సంకల్పాన్ని ప్రక్కన ఉంచి పేతురుని వెంబడిస్తూ పేతురు చేపలు పట్టడానికి వెళుతున్నప్పుడు పేతురుతో వెళ్ళటానికి వీరు ఇష్టపడుతున్నారు. కాబట్టి వారు ఆ రాత్రి ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. అంత మాత్రాన ప్రభు ఆ రాత్రి వారితో లేడనే కాదు ప్రియులారా, ప్రభు ఆ రాత్రి వారితోనే ఉన్నాడు. ఒక చేప కూడా ఆ వలలోకి రాకుండా చేసింది ప్రభువే. ఎందుకంటే పేతురు అక్కడ ఓటమిని చవి చూడాలి. శిష్యులు ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోవాలి. అందుకే చేపలకు ఆజ్ఞాపించుకుంటాడు, చేపలారా, ఈరోజు పేతురు చేపలు పట్టడానికి వస్తున్నాడు, ఆయన వలలోనికి ఒక్క చేప కూడా మీలో ఎవరు వెళ్ళటానికి వీల్లేదని. చేపలు దేవుని మాట వింటాయి, దేవుని ఆజ్ఞకు లోబడతాయి. ప్రియులారా, చేపలు ఆ రాత్రి పేతురు వేస్తున్న వలల వైపు రాలేదు. దేవుని ఆజ్ఞకు అవి లోబడి ఉంటాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ పేతురు దేవుని మాటకు లోబడలేదు. దేవుని మాటను విస్మరించాడు. దేవుని ఉద్దేశాన్ని మరచిపోయాడు. దేవుడు ఇక్కడ పేతురుకు ఈ ఓటమి ద్వారా ఒక పాఠాన్ని నేర్పటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సృష్టిలో ప్రతిదీ కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉంటాయి, ఒక్క మానవుడు తప్ప. పేతురు జీవితంలో ఈ అవిధేయతే చోటు చేసుకుంది. ఆయన మాటకు
లోబడినటువంటి వానిగా ఆయన ఇక్కడ ముందుకు వెళుతూ ఉంటే పేతురుకి దేవుడు ఒక ఆధ్యాత్మిక పాఠం నేర్పుతూ ఉన్నాడు. అపజయము నుండి ఆధ్యాత్మికతలో నుండి విజయానికి పేతురును నడిపించటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆనాడు యోనా జీవితంలో ఆ గొప్ప పెను తుఫాను అనే ఉపద్రవం రాకుండా ఉంటే యోనా నినివే పట్టణానికి సువార్త ప్రకటించి ఉండేవాడా? పారిపోతున్న యోనాని దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి అక్కడ భయానక పరిస్థితులను సృష్టించి యోనాను సముద్రములో ఎత్తి పడవేసేలాగున పరిస్థితులను కల్పించినట్లుగా మనం చూస్తాం. ఆ రోజు కూడా చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు, యు ప్రొవైడ్ ఏసీ బెడ్రూమ్ ఫర్ మై చైల్డ్ జోనా అని చెప్పి ఆ చేపకు దేవుడు ఆజ్ఞాపించి ఉంటాడు. అందుకే కడుపులో దాచింది యోనాను. 3 దినాల తర్వాత ఆ నినివే ఒడ్డున ఆ చేప కక్కివేసినప్పుడు యోనా అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు జీవితంలో కూడా ఇలాంటి సంఘటన మనం గమనించవచ్చు. యాకోబు దేవుని చిత్తానుసారంగా నడవలేకపోతున్నాడు. సమస్య వచ్చినప్పుడల్లా ఆయన పారిపోవటం నేర్చుకున్నాడు. ఆయన పారిపోతున్నా కూడా ప్రభు దేవుడు యాకోబును వెంటాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన పట్ల తన చిత్తం ఉంది. ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి తన చిత్తాన్ని జరిగించటానికి లాబాను కుమారుల యొక్క మాటలను యాకోబు వినేటట్లు చేశాడు. ఆదికాండం 31వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు తన తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకుని తన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి సంపాదించాడని బావమరుదులు చెప్పుకుంటూ ఉంటే యాకోబు విన్నాడు. వెంటనే యాకోబుకు జ్ఞానోదయమైంది. ఆయన తన స్వదేశానికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఆ మాటలను బట్టి ఆయన బయలుదేరి లాబాను కనానుకు రావాలి అని దేవుని చిత్తం. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మన ఎడల ఆయన చిత్తాన్ని జరిగించుకొనుటకు మన చుట్టూ ఉన్నటువంటి మనుష్యులను, విరోధులను, పరిస్థితులను వాడుకుంటాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తన పితరుల దేశమైన వాగ్దాన భూమికి యాకోబు వెళ్ళటానికి ఆ రీతిగా యాకోబును అననుకూల పరిస్థితులు ఆయన చుట్టూ కల్పించి దేవుడు ఆయనను కానానుకు బయలుదేరుటకు ప్రేరేపించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి నీ మనస్సుకు బాధ, ఇబ్బంది, శ్రమ కలిగించి దేవుడు తన చిత్తాన్ని మన జీవితాలలో జరిగిస్తాడని చెప్పి ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, తన జీవితంలో పేతురు ఆ రాత్రి దారుణంగా ఓడిపోయాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ ఫెయిల్యూర్. తర్వాత రెండవ తలంపు, రెండవ సబ్ టైటిల్, యేసు మన జయమునకు ప్రభువు,
జీసస్ ఇస్ ద లార్డ్ ఆఫ్ అవర్ సక్సెస్. 4వ వచనంలో మనం గమనించినట్లయితే, సూర్యోదయమగుచుండగా యేసు దరిన నిలిచి ఉన్నాడు. శిష్యులు ఆయనను గుర్తుపట్టలేదు. ప్రభు అంటున్నాడు వారితో, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో చాలా చక్కగా వ్రాయబడి ఉంది. ఫ్రెండ్స్, హ్యావెంట్ యు ఎనీ ఫిష్? ఫ్రెండ్స్, హ్యావెంట్ యు ఎనీ ఫిష్? ఆ ప్రశ్నకు వీరి సమాధానం నో. దే ఆన్సర్ నో. ప్రియులారా, యేసయ్య చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మన జీవితంలో నో అనే సమాధానం వస్తుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో వాస్తవానికి శిష్యులను యేసయ్య ఏమని పిలవాలా? నమ్మక ద్రోహులారా, విశ్వాసఘాతకులారా అని పిలవాలి. ఎందుకంటే మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలులుగా చేయాలని, నా పరిచర్యలో మిమ్మల్ని పాలిభాగస్తులను చేసుకొని, నా తరువాత ఈ రాజ్య సువార్తను ప్రకటించటానికి ఈ రాజ్యంలో మిమ్మలను నా సొత్తుగా ఏర్పాటు చేసుకుంటే మీరు చేస్తుంది ఏంటి? ఇంత విశ్వాసఘాతకమా అని చెప్పి ఒకవేళ ప్రభువు వారిని సంబోధించాలి. కానీ యేసయ్య వారిని ఏమంటున్నాడంటే ఫ్రెండ్స్ అంటున్నాడు. ప్రియులారా, చాలా ప్రేమపూర్వకమైనటువంటి సంబోధన. ఈ విషయాన్ని నేను ఎందుకు తెలియచేస్తున్నానంటే, భాషను బట్టి ప్రవర్తన మారుతుంది. వాళ్ళ అపజయములో యేసయ్య ఆదరణకరమైనటువంటి మాట వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్, హ్యావ్ యూ ఎనీ ఫిష్? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కఠినమైన మాట మాట్లాడే కంటే దయగలగ మాటలు మాట్లాడినప్పుడు చాలా శక్తివంతంగా అవి పనిచేస్తాయి. అందుకే ప్రొవర్బ్ ఉంది, నెగటివ్ ప్రొడ్యూసెస్ నెగటివ్, పాజిటివ్ ప్రొడ్యూసెస్ పాజిటివ్. ప్రియులారా, 6వ వచనంలో మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నాడు, దోనె కుడి ప్రక్కన వలవేయుడి. దోనె కుడి ప్రక్కన వలవేయుడి. వాట్ ఈస్ ద రాంగ్ విత్ ద లెఫ్ట్ సైడ్? కుడి ప్రక్కన వలవేయుడి అంటున్నాడు. ఎందుకు ఎడం ప్రక్కన చెప్పలేదు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిష్యులు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. యేసయ్య ఎక్కడ వలవేయమంటే అక్కడ అద్భుతం జరుగుతుంది. ఇప్పటిదాకా కుడి ప్రక్క వేశాడు, ఎడం ప్రక్క వేశాడు పేతురు వల, కానీ ఒక్క చేపను కూడా పట్టలేదు. ఒకే ఒక మాట, ఒకేసారి కుడి ప్రక్కన వలవేయి, గన్ షాట్, తప్పకుండా అద్భుతం జరుగుద్ది. ఇక్కడ వారు ఆయన మాటకు విధేయత చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారాలాగున వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి అని చెప్పి మనం చూస్తున్నాం. ఎప్పుడైతే లోబడ్డారో
అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తున్నాం. లోబడినంత వరకు ఒక్క చేప కూడా పట్టలేదు. లోబడిన తరువాత విస్తారమైనటువంటి చేపలు ఎక్కడి నుండి వచ్చాయి? ప్రియులారా, యేసయ్య మనకు సహాయం చేయకపోతే మనమేమి కూడా చేయలేమనే సత్యం ఇక్కడ రుజువు చేయబడిందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది వారి అనుభవాలకు విరుద్ధమైనటువంటి విషయం. ఎందుకంటే చేపలు పట్టేది రాత్రి, కానీ ఇక్కడ ప్రభువు ఉదయం చెప్పాడు. అది కుడి ప్రక్కన వలవేయమన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుని మాట వింటే అది కుడి అయినా ఎడమైనా, అది ఉదయమైనా సాయంత్రమైనా, అది అనుకూలమైన అననుకూలమైన, ఏ సమయమైనా ఏ వేళైనా ఎలాంటి పరిస్థితి అయినా అద్భుతం జరిగి తీరుతుందని చెప్పి యేసు ప్రభు అక్కడ శిష్యుల జీవితంలో నిరూపించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక అద్భుతం మన జీవితాల్లో జరగాలంటే 3 షరతులు మనం పాటించాలి. దేవుని మాట వినటం, దానిని అర్థం చేసుకోవటం, ఒకవేళ అర్థం కాకపోయినా కూడా దానికి లోబడటం, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి షరతులు ఇవి. ఆ రీతిగా చేయగలిగితే ఖచ్చితంగా మన జీవితాలలో యేసయ్య అద్భుతాలు చేస్తాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ 7వ వచనంలోకి వచ్చినట్లయితే యేసయ్య అద్భుతం చేశాడు కాబట్టి అక్కడ ప్రభువు ప్రేమించిన శిష్యుడు గుర్తుపట్టాడు. ఆయన ప్రభువు సుమి అని చెప్పిన వెంటనే సిమోను పేతురుకి గుండె పగిలింది. బహుశా యేసయ్యకు ఆయన ముఖం చూపించలేకపోయి ఉంటాడు. అందుకే పై బట్ట వేసి సముద్రంలో దుమికెను అని చెప్పి బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, పేతురు యేసు దగ్గర నుండి తీసుకువెళ్ళాడు, అంతే కదా. పేతురు యేసు దగ్గర నుండి లోకంలోనికి తీసుకువెళ్ళాడు శిష్యులను. ఇక్కడ యోహాను ప్రభువు దగ్గరకు మరలా శిష్యులను తీసుకువస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైనా సరే దైవ చిత్తానుసారమైన నాయకత్వం చేయలేకపోతే దేవుడు తన చిత్తానుసారులైనటువంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకొని తన కార్యాల కొరకు వాడుకుంటాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం, ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా మనం చేయగలుగుతూ ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడనవసరం లేదు. దేవుడు మనకు తోడై ఉంటాడు, మనల్ని నడిపిస్తాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సౌలు, దావీదులు, వారి జీవితాలు అందుకు చక్కని నిదర్శనం. పేతురు తప్పు తెలుసుకొని లోబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు మన జీవితాలలో, మన విజయాలలో ప్రభువుగా ఉన్నాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ సెట్ బ్యాక్. జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ సక్సెస్. 3వ విషయం, జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ సస్టెనెన్స్. యేసు మన జీవాధారమునకు ప్రభు. భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? వారి దగ్గర ఏమీ లేదని ప్రభువుకు తెలుసు. వారు ఆయనను గుర్తుపట్టకపోయినా
వారి అవసరతలు ఎరిగి ఉన్నాడు. వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. వారి కొరకు ఆహారాన్ని కూడా సిద్ధపరుచుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీరు మెల్లగా ప్రభువు దగ్గరకు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికి నిప్పుల మీద కొన్ని రొట్టె చేపలు ఉంచబడి ఉండటం వీరు చూస్తున్నారు. ఆకలితో ఉన్నారు. రాత్రంతా ప్రయాసపడి ఉన్నారు. వారి ఆకలిని ఎరిగి ఉన్నాడు. అందుకే మీరు పట్టిన చేపల్లో కొన్నిటిని తీసుకురండి. బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దే బిగిన్ విత్ నథింగ్, దే ఎండ్ విత్ ప్లెంటీ ఆఫ్ ఫిషెస్. యేసు లేకుండా, యేసుకు వేరుగా వారు ముందుకు వెళ్ళారు. ఏమీ సాధించలేకపోయారు. ఒక చేపను కూడా పట్టలేకపోయారు. అయితే యేసు వారిని సంధించినప్పుడు, యేసు మాటకు లోబడినప్పుడు, యేసు చెప్పినట్లు వారు చేసినప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. విస్తారమైన చేపలను వారు ఆ సమయంలో పట్టారు. 153 రకముల చేపలు, 153 చేపలు అన్నారు అక్కడ. బహుశా వాళ్ళ సంఘానికి సాదృశ్యమైతే ఈ క్రైస్తవ సంఘములో నానా రకాలైనటువంటి వ్యక్తులందరూ పాలిభాగస్తులే అనే సత్యాన్ని కూడా ఇక్కడ ప్రభు ఏ కులమత వర్గ తారతమ్యాలు లేకుండా అందరికీ ఆయన సంఘంలో ఆయన రక్తంతో కొనబడిన ప్రతి ఒక్కరూ ఆయన దృష్టిలో సమానమనే భావన కూడా ఇందును బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం గమనించాలి, భోజనమైన తర్వాత పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని పేతురును ప్రభువు అడగటం మనం చూస్తున్నాం. ఈ ప్రశ్నకు 3 భావాలు ఉన్నాయి. గ్రీకులో టౌటోన్ అనేటువంటి పదం వాడబడింది. దానికి అర్థం ఏంటంటే వీరికంటే, వీటికంటే అనే భావాలు చెప్పబడ్డాయి. ప్రియులారా, బహుశా ప్రభు 3 సార్లు ఈ బోట్ కంటే, ఈ వల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, లేకపోతే ఈ శిష్యుల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నువ్వు ఈ శిష్యులను ప్రేమించేదానికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని చెప్పి బహుశా ప్రభువు పేతురును సంధించి, నేను లేకుండా నీవేమీ చేయలేవు అని చెప్పి పేతురుకు తెలియచేస్తూ తిరిగి మరలా ఆయన మహిమార్థమై ఆయనకు సాక్షిగా నిలబడటానికి ఈ 3వ ప్రత్యక్షత ద్వారా పేతురును సంధిస్తూ బలపరుస్తూ సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచి భోజనం పెట్టి వారిని తృప్తిపరిచి ఆతిథ్యదాతగా ఆయన మరొకసారి అక్కడ రుజువు చేస్తూ, ఆయన మనలను పోషించకపోతే మనం పోషింపబడలేమని పేతురు ఎరిగినటువంటి వాడై తిరిగి ప్రభు పాద సన్నిధిలో సాక్షిగా నిలవటానికి పురికొల్పబడ్డాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఈ సత్యాలను మనం గమనించాలి. జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ సెట్బ్యాక్. జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ సక్సెస్. జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ సస్టెనెన్స్. ఆయన మన జీవనాధారమునకు ప్రభు.
ఆయన మన విజయానికి ప్రభువు. ఆయన మన ఓటమికి ప్రభువు. మన ఓటమిలో మనతో ఉంటాడు, మన విజయాలలో మనతో ఉంటాడు. మనకు కావలసిన సమస్తాన్ని ఇచ్చి ఆయన మాత్రమే పోషిస్తుంటాడు. ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగగలిగినప్పుడే మన జీవితాలు మనగలుగుతాయి. ఆయన పునరుద్ధాన బలముతో నింపబడకపోతే, ఆయన పునరుద్ధాన శక్తితో మనం దినదినము నింపబడకపోతే, ఆయన సజీవుడనే సత్యాన్ని నిత్యము మనం జ్ఞాపకం చేసుకోకుండా ముందుకు వెళుతూ ఉంటే మనం ఎక్కడ విజయాన్ని సాధించలేము. మన విశ్వాస యాత్ర నిర్వీర్యమైపోతుంది. మనం అవిశ్వాసులుగా పడిపోతూ ఉంటాం. అలా కాకుండా ఆయన మనతో ఉన్నాడు, మనకు ప్రభువు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మన జీవితాలలో ఆయన చెప్పినట్లు చేసినప్పుడు మాత్రమే మన విశ్వాస యాత్ర దీవెనకరంగా ముందుకు సాగుతుంది. ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు మాత్రమే మనం ఆయన కృపచేత పోషింపబడతామని మనం నమ్మగలిగితే, నిత్యము ఆయన సజీవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోము. ప్రభువు మనకు తోడై ఉండి నడిపిస్తాడు. ఆ రీతిగా పేతురును తన చిత్తానుసారంగా మలచాడు. పేతురు అద్భుతమైన సాక్షిగా మారిపోయాడు. ఏ ఉద్దేశంతో పేతురును పిలిచాడో ఆ ఉద్దేశం పేతురులో రక్షకుడైన యేసు చూడగలిగాడు, నెరవేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన సాక్ష్యం, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులమని చెప్పి ఆనాడు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చి తన ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధపడ్డాడు. అంత గొప్ప సాక్షిగా పేతురును ప్రభువు మలిచాడు ఈ 3వ పునరుద్ధాన ప్రత్యక్షత ద్వారా. ప్రియులారా, ఈ పునరుద్ధాన పండుగలో సంతోషించి ఈ పునరుద్ధాన బలముతో ముందుకు సాగుటకు సిద్ధపడుతున్న మనమందరం కూడా ఆయన సజీవుడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే దినదినము మన ఆత్మీయ జీవితంలో దేవుని కృపా సమృద్ధిని అనుభవిస్తూ అద్భుతాలను చూడగలమని చెప్పి జ్ఞాపకం చేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి గొప్ప కృప, నడిపింపు, ధన్యత మీకందరికీ అనుగ్రహించాలని కోరుతూ ఈ వాక్య ధ్యానాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకున్నాను. మా ప్రియమైన యేసు స్వామి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ సన్నిధిలో మేము ధ్యానం చేసిన ఈ వాక్యాన్ని మా అందరి ఆధ్యాత్మిక మేలు నిమిత్తమై దీవించమని మీ పాదాల చెంత ప్రాధేయపడుతున్నాం. మా జీవితాలలో మీ చిత్తం లేకుండా ఏమీ జరగదని ఆనాడు పేతురు జీవితంలో మీరు రుజువు చేశారయ్యా. మీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి మేమేమి చేయలేము. సర్వచిత్తంబు మీదేనయ్యా. స్వరూపమిచ్చే కుమ్మరి మీరై ఉంటున్నారు. మేము సారెపై ఉన్నటువంటి మంటి లాంటి వాళ్ళం. ప్రియ ప్రభువా, మీ చేతుల్లో ఉన్నామయ్యా. మమ్మల్ని మంచి పాత్రలుగా చేయగలుగుటకు, మన్నై మీ చేతిలో మేము ఇమిడిపోవుటకు, మీరిచ్చే చక్కని రూపాన్ని మేము సంతరించుకోగలిగే రీతిలో మీకు లోబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, పేతురుని ఎలాగ మలచుకున్నారో అలాగ మమ్మలను కూడా మలచి దినదినము మీరు సజీవులనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ పునరుద్ధాన బలముతో ముందుకు సాగిపోవటకు దీవించండి. మా సంఘాన్ని ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ వాక్యం ద్వారా బిడ్డల హృదయాలలో ఆత్మీయ బలాన్ని చేకూర్చండి. అద్భుత కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. పునరుద్ధాన శక్తితో వారిని నింపుట ద్వారా కలిగే ఆనందాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించుటకు సహాయం చేయమని మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దినదినము మీ పునరుద్ధాన బలముతో నింపబడుటకు మమ్ములను మేము మీ పాద సన్నిధిలో సమర్పించుకునే కృప దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసు దివ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు,
మన రక్షకుడి విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ప్రేమగల కాపుదల ఈ వాక్యాన్ని వినుచున్న మీకందరికీ ఆయన సన్నిధిలో పేతురు వలె లోబడి తిరిగి ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగుటకు సిద్ధపడుతున్న ప్రతి విశ్వాసికి కుడి ఉన్న మనకందరికీ సార్వత్రిక సంఘాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.